ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవతోనే పరిశ్రమల్లోనే కాకుండా పొలాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పొలాలను కొంటున్నారని, దానిమ్మలు పండిస్తున్నారని వెల్లడించారు. బడ్జెట్ చర్చపై సమాధానంలో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ అంశంపై సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు చొరవతో రాయలసీమ ఉత్పత్తులకు అరకు తరహాలో అంతర్జాతీయ బ్రాండింగ్ రాబోతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. 102 రాయలసీమ ప్రాజెక్టులు ఒక్క సంతకంతో జగన్ రద్దు చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడం లేదని, జగన్ హయాంలో కేంద్రానికి అప్పటి ఇరిగేషన్ స్పెషల్ సీఎస్గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారంటూ ఆ డాక్యుమెంట్లను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. హార్టికల్చర్ హబ్ అధ్యక్ష, ప్రకృతిని సైతం ఎదుర్కొని నిలబడినటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి రైతాంగం ఉంది. వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేస్తే అద్భుతాలు చేయగలరు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు అధ్యక్ష. ఇందులో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్, కడప ఉన్నాయి అధ్యక్ష. పాత ప్రకాశం జిల్లాను కూడా కలిపి అధ్యక్ష. లాస్ట్ బడ్జెట్ లోనే ఆయన హంద్రీనీవాకు హైయెస్ట్ వాటర్ మనీ అలొకేట్ చేయించడం ద్వారా నీళ్లు ఆల్రెడీ రాయలసీమకి అవైలబిలిటీ పెరిగిపోయింది అధ్యక్ష. మామూలుగా ఎవరన్నా పెట్టుబడులు ఎక్కడికి వస్తాయంటే పరిశ్రమలకు వస్తాయని చెప్పారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రాయలసీమలో రేపు పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. వస్తున్నాయి కాదు అధ్యక్ష, ఆల్రెడీ మొదలైంది అనేటువంటిది కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే బెంగళూరు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటున్నారు. మా కాలువ శ్రీనివాస్ గారు నిన్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అనంతపూర్ లో ల్యాండ్ కొని పామోగ్రనేట్ అంటే దానిమ్మ పండిస్తున్నాడు అధ్యక్ష, ఆయన ఎక్స్పోర్ట్ కోసం. అంటే ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాయలసీమ అధ్యక్ష? ఎందుకు అనంటే బెస్ట్ క్లైమేట్ ఈ రోజు రాయలసీమలో ఉంది. అనంతపురం జిల్లాలో కావచ్చు, రాయలసీమలో వచ్చేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో అధ్యక్ష, స్వీట్నెస్ లో హైయెస్ట్ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ డబుల్ ఉంటుంది అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలు 3 రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది పడితే ఇవి 7 రోజులు 8 రోజులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ గా దానికి డిమాండ్ ఉంది అధ్యక్ష. యూరోప్ లో అనంతపూర్ లో పండించేటువంటి ఆర్గానిక్ దానిమ్మకు డిమాండ్ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ టార్గెట్ పెట్టారు. ఏదైతే అరకు కాఫీని ఎట్లా అయితే బ్రాండింగ్ చేశామో ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ ప్రోడక్ట్ ని మనం బ్రాండింగ్ చేయాలి. ఎక్కడ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కి తగ్గ ఫలాల్ని మన రైతుల చేత పండించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు అధ్యక్ష. ప్రైవేటు పెట్టుబడులే 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ సెక్టర్ లోకి వచ్చినట్టు మొత్తం స్కీమ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. ప్రభుత్వం పెట్టేటువంటి 30 వేలకు అదనంగా ఇవి అధ్యక్ష. ప్రతి ఒక్కరూ రాయలసీమ పేరు చెప్పి రాజకీయాలు చేశారు కానీ రాయలసీమకు ఏది అవసరమో అనేటువంటి ప్రిస్క్రిప్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఆ ఇవాళ కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అధ్యక్ష. నర్సరీ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఏ రకమైనటువంటి టైఅప్స్ తీసుకెళ్లాలి అనేటువంటిది పెట్టారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో రాయలసీమలో ఏం జరిగింది అధ్యక్ష? అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకుపోతే తిరిగి చూడలేదు. హంద్రీనీవాలో గంప మన్ను తీయలేదు. ఇవాళ 100 days లో హంద్రీనీవాని వైడనింగ్ చేశాం. 6 పంపులు నడిచే దగ్గర 12 పంపులు నడిపే స్థాయికి తీసుకెళ్లాం అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి ఏదైనా చేశారు అనంటే నాడు నందమూరి తారక రామారావు, నేడు చంద్రబాబు నాయుడుని గర్వంగా చెప్పగలుగుతున్నారు, రేపు కూడా చెప్పగలుగుతామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. కర్నూలు మా కేసీ కెనాల్ నీళ్లు తీసుకెళ్లొద్దు అనేవాళ్ళు, అనంతపురం ఏమో కేసీ కెనాల్ నీళ్లు మాకు కావాలి అనేవాళ్ళు, కింద అనంతపూరు, కడప, పులివెందల నీళ్లు మాకు పులివెందల బ్రాంచ్ కెనాల్ నీళ్లు కావాలి. ప్రతి జిల్లా గొడవలు పడేటువంటి రోజుల్లో ఈ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా అది రాలేదు అనంటే పట్టిసీమ వల్లే అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు వాళ్ళు వచ్చి మళ్ళీ ఎందో రాయలసీమ లిఫ్ట్ పేరుతో రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దాస్, పేరు చెప్పకూడదు అధ్యక్ష కానీ చెప్పాలి స్పష్టంగా, ఎందుకంటే డాక్యుమెంట్లో సంతకం పెట్టారు. ఆయనకి ఈఎన్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్జిటీలోకి వెళ్ళి అఫిడవిట్ వేశారు అధ్యక్ష. ఏమని వేశారు అధ్యక్ష? మేము ప్రాజెక్టు కట్టడం లేదు, కేవలం డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. డిపిఆర్ చేస్తున్నాము, డిపిఆర్ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు ఏదో మేము రాయలసీమ ఛాంపియన్లు, మీ హయాంలోనే ఎన్జిటి మొట్టికాయ వేసి ఆపేసింది అధ్యక్ష. దానికి మాకేం సంబంధం అధ్యక్ష? రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దానికి కారణం 100% ఆనాటి ప్రభుత్వమే అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. 102 ఇరిగేషన్ ప్రాజెక్టులని రద్దు చేసిపోయిన మహానుభావుడు ఆయన ఈరోజు రాయలసీమ ఛాంపియన్ అని నేను చెప్తాడు అధ్యక్ష. ల్యాండ్ అలాట్మెంట్ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసినా అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష.
టీసీఎస్ వచ్చింది అధ్యక్ష, కాగ్నిజెంట్ వచ్చింది అధ్యక్ష, పెనుగొండలో భూములు ఇస్తే ఏమొచ్చింది అధ్యక్ష, కియా కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష, గన్నవరంలో భూములు ఇస్తే హెచ్సిఎల్ వచ్చింది అధ్యక్ష, అశోక్ లేలాండ్ కనపడింది, హీరో వచ్చింది, టీసీఎస్ వచ్చింది, అలా భూములు ఇస్తే గూగుల్ వచ్చింది అధ్యక్ష. మీరు మీ చరిత్ర చూస్తే అధ్యక్ష, లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8,000 ఎకరాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కూడా రాకపోవడగా ఆ భూముల్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. ఈ రోజు అవి కోర్టుల్లో పడిపోయాయి. 8,000 ఎకరాల్లో వ్యాన్పిక్, బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 10,000. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు మీ హయాంలో వచ్చిందా? ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు భూముల్ని ప్రోత్సహించే పాలసీ పెట్టి నువ్వు రా నీకు ఇస్తారు,